నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న శాసనసభకు సంబంధించి మనం పూర్తి స్థాయిలో చూసే ప్రయత్నం అయితే చేశాం. సో రాష్ట్ర రాజకీయాలలో ఇది ఒక సంచలనమే అనుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి పరిణామాలు బహుశా మీరు ఎప్పుడు కూడా చూసి ఉండరు. ఒక అవినీతి మీద ప్రశ్నించినందుకు పూర్తి స్థాయిలో సభ నుండి 2 రోజుల పాటు సస్పెండ్ చేసిన తీరు ఏదైతే ఉందో అది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇప్పటివరకు చరిత్రలో ఏనాడు కూడా అవినీతి మీద ప్రశ్నించినందుకు ఆ ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన వ్యక్తులను సభ నుంచి తొలగించడం అనేది ఇది మొట్టమొదటిసారిగా మనం చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకసారి మీరు అందరూ కూడా చూడొచ్చు. ఇక్కడ జరుగుతున్న అంశం ఏంటి అంటే తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈడ కేవలం మంత్రి పొంగులేటి అక్రమాలపై విచారణ జరపాలని హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం రోజు శాసనసభలో ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ పెద్ద ఎత్తున మార్షల్స్ను మోహరించి వెనక్కి తగ్గకుండా నినాదాలు చేస్తున్న బీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యేలను ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు దేనికోసం ఎవరి కోసం ఫైట్ చేస్తున్నారు? తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సంపద అయినా ప్రజా సంపదను దోచుకుంటున్నారు. దాన్ని బయటపెట్టింది బీఆర్ఎస్. దాని విషయంలో మంత్రి పొంగులేటికి సంబంధించిన అరాచకాలు మామూలుగా లేవండి. ఒక్కొక్క కథనాన్ని కూడా మీకు ఈరోజు పూర్తిగా కూడా వివరించే ప్రయత్నం చేస్తా. అన్నీ కూడా మనం చూద్దాం. ఒకసారి నేను అసెంబ్లీకి సంబంధించిన పంచాయతీ చూద్దాం. మంత్రి అక్రమాలపై రోజంతా అట్టుడికిన అసెంబ్లీ. హౌస్ కమిటీకి పట్టు, బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్స్. సభను కుదిపేస్తున్న పొంగులేటి సంస్థ అక్రమాలు విచారణ జరపాలంటూ బీఆర్ఎస్ ఆందోళన. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి సభ్యుల నినాదాలు. నిరసన వేళ పెద్ద ఎత్తున మార్షల్స్ మోహరింపు. ఆధారాలతో దొరికిపోవడంతో అధికార పక్షం ఆపసోపాలు. పలుమార్లు డైవర్షన్కు పాటలో అవినీతిపై సమాధానం చెప్పలేక అడ్డదారులు. కౌశిక్ అంశంతో తప్పుదోవ పట్టించే యత్నం. పట్టు వీడవని బీఆర్ఎస్. 4 గంటల పాటు నిరసన. చివరికి బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్స్. ఈ సెషన్ మూసే వరకు వర్తిస్తుందన్న స్పీకర్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎంత బాధాకరమైన విషయం అంటే, ఎంత ఘోరమైన విషయం అంటే, సిగ్గు శరం ఉన్న ఈ తెలంగాణలో ఎవరైనా, మనం అన్నం లేదా శివునెత్తురున్న ఎవరైనా కూడా అసలు శాసనసభకు సంబంధించిన అసెంబ్లీ సమావేశాలు మనందరం కూడా చూస్తున్నాం. అడే ఎంత ఘోరం అండి. అరే ఒక రాష్ట్రానికి సంబంధించిన మంత్రి అవినీతి చేసిండు, దాని మీద విచారణ జరపంటే వాళ్ళని సస్పెండ్ చేయడంతో పాటు వాళ్ళను బయటికి వెళ్ళగొట్టే ప్రయత్నం చేసారు. ఎంత సిగ్గు అనిపించాలి, ఎంత నామోషి మనకిది. మనం ఉప్పు కారం తింటున్నాం కదా, మన ఒంట్లో రక్తమే వారుతున్నది కదా. ఎంత ఘోరమైన విషయం ఇది, ఎంత దారుణమైన విషయం అండి. తెలంగాణ సమాజం మొత్తం ఆలోచించాలి దయచేసి. ఏం జరుగుతుంది ఈ తెలంగాణలో? ఒక మంత్రి ప్రజా సంపదను లూటీ చేస్తూ ఉంటే దాన్ని ప్రశ్నించింది బీఆర్ఎస్. దాన్ని పూర్తి స్థాయిలో వాస్తవాలను చెప్పింది బీఆర్ఎస్. దాని మీద పూర్తి స్థాయిలో ఇలా ఈరోజు జరుగుతున్న పరిణామాలు చూస్తే బాధాకరం అనిపిస్తుంది. అరే ఏం జరుగుతున్నది ఈ తెలంగాణలో? బీఆర్ఎస్ సభ్యుల నిరసనలు, ఆందోళనతో ఆదివారం అసెంబ్లీ అట్టుడికింది. పొంగులేటి కాదు పొంగు లూటీ అంటూ మంత్రుల అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. రక్షకుడే భక్షకుడైతే ప్రజలకు దిక్కెవరు? అక్రమాల ఘనపాతి మంత్రి పొంగులేటి అంటూ ఫ్లకార్లు ప్రదర్శిస్తూ బీఆర్ఎస్ సభ్యులు చేస్తున్న నినాదాలతో సభ దద్దరిల్లింది. తల్లిదండ్రుల సంరక్షణ, ఉద్యోగుల బాధ్యత అన్న బిల్లుపై ఆదివారం సభలో చర్చ సందర్భంగా రాఘవ కన్స్ట్రక్షన్ వ్యవహారంపై సభ సంఘం హౌస్ కమిటీ వేయాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్పీకర్ పోడియం వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని, మైనింగ్ వ్యవహారాలలో హౌస్ కమిటీ వేయాలన్న డిమాండ్లతో చప్పట్లు కొడుతూ నినాదాలు చేస్తూ సభలో కూర్చొని ఆందోళన సాగించారు. ఈ సమయంలో పెద్ద ఎత్తున మార్షల్స్ స్పీకర్ పోడియం వద్దకు మోహరించారు. వెల్లులోకి వెళ్లేందుకు యత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మార్షల్ నెట్టేశారు. మార్షల్ తీరుతో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఇతర సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్, దాంతోపాటు బీఆర్ఎస్ సభ్యులందరూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. అరే ఎంత ఘోరమైన విషయం అండి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వీళ్ళ ఆందోళన దేనికోసం చేస్తున్నారు? అధికార పార్టీ అనే కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రభుత్వం ఏర్పడింది. ఆ ప్రభుత్వానికి సంబంధించి పరిపాలన కొనసాగుతుంది. అలాంటి పరిపాలనలో ఒక మంత్రి అవినీతి మీద రాజ్యం ఏలుతున్నాడు, అవినీతి మీద విహారం చేస్తున్నాడు. ఆ అవినీతిని బయటపెట్టే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళను సస్పెండ్ చేసే ప్రయత్నం చేస్తారా? గిదా తెలంగాణలో జరిగే సంస్కృతి? గిదేనా మన తెలంగాణ అనుకున్నది? గిదా మన తెలంగాణలో జరుగుతున్న తీరు? ఎంత బాధాకరమైన విషయం, ఎంత ఘోరమైన విషయం, ఎంత దుర్మార్గమైన విషయం. అరే మంత్రి మీద అవినీతి వచ్చింది, దానిని పూర్తి స్థాయిలో చేయమంటే చేయలేని పరిస్థితి కనబడుతుంది. రేవంత్ పొంగులేటిది వాటాల బంధం, అందుకే కొడంగల్ లిఫ్ట్ సహా పలు కాంట్రాక్టులు పొంగులేటి కంపెనీకే అప్పగించిన ముఖ్యమంత్రి పాల్పడ్డ మంత్రిని బర్తరఫ్ చేయాల్సిందే. సర్కార్ స్పందించకుంటే గవర్నర్ వద్దకు కేటీఆర్. గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి నిరసన. సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా? మంత్రికి 1000 కోట్ల టెండర్లు నువ్వు కాదా ఇచ్చేది? నీ 20 కుంభకోణాల సంగతి తేల్చేదాకా వదిలిపెట్టాం. నా కుటుంబం నీ కుటుంబంపై విచారణకు రెడీనా
రేవంత్కు బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు సవాల్ అంటూ కూడా చూస్తున్నాం. ఏది ఎథిక్స్, అసలు ఎథిక్స్ ఎక్కడున్నాయి, ఎథిక్స్ కమిటీ ఏడున్నది, ఏం కథ అనేది కూడా చర్చించే ప్రయత్నించాం. ముఖం చాటేసిన మంత్రి పొంగులేటి అక్రమాలపై అసెంబ్లీలో బీఆర్ఎస్ పోరు, ఆరోపణల వేళ సభకొస్తే మరింత నష్టమని భావించిన మంత్రి చర్చను వదిలి కేరళ ప్రచారానికి వెళ్ళిండు. ఇక్కడ అవినీతి దొంగ పనులు చేసి ఇక్కడ ఆరోపణలు వస్తా అంటే వాటిని తట్టుకోలేక వేరే రాష్ట్రంలో అక్కడ ఏమో పొడుస్తారట అడిగి వేయండి.